శ్రీ 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 తాండా రాంప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వాములకు మాలధారణ ధరించినటువంటి అయ్యప్ప స్వాములకు భక్తులకు ప్రతి నిత్యము కూడా ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్నప్రసాదము అందివ్వటం జరుగుతుంది. అలానే రక్తదాన శిబిరాన్ని కూడా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు ప్రముఖ డాక్టర్ గారు హరీష్ గారు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడానికి చేశారు స్వామి. ఆ కార్యక్రమం ప్రారంభించి మన పీఠంలో అయ్యప్ప స్వామి మండపాన్ని దర్శించడానికి లోనికి వచ్చేస్తాము. వారికి ఒక్కొక్కసారి మనందరూ కూడా కళాకారులు స్వాగతం తీసుకోవాలి స్వామి. రాంప్రసాద్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ అన్నప్రసాద వితరణ కేంద్రం వద్దనే రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అనేక మంది స్వాములు ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణం. ఈ రక్తదాన శిబిరానికి కూడా చాలా సహకరిస్తున్నారు స్వామి. ఈరోజు ప్రముఖ వైద్యులు డాక్టర్ జె హరీష్ గారిని కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా వారిని ఒప్పించి వారిని ఈ ప్రారంభోత్సవానికి తీసుకొచ్చిన మరి శ్రీకాంత్ గారిని కూడా గొప్పగా కొట్టవాల్సిందిగా మా కిషోర్ గారు కోరుతున్నారు. అమ్మ నైవేద్యం తయారు చేయడమ్మా, అది లేట్ కాకూడదు. డాక్టర్ గారు హరీష్ డాక్టర్ గారికి స్వామి శ్రీకాంత్ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తారండి. చూడటానికి పక్కగా ఉంటాడు కానీ చేసే కార్యక్రమాలు చాలా పెద్దగా ఉంటాయి. మాకు ఈ పీయడానికి ఏది కావాలన్నా కూడా మొట్టమొదటి ఈ మైక్ ఇచ్చింది కూడా ఆయనే స్వామి. తర్వాత గ్రైండ్ కూడా పీయడానికి ఇచ్చారు. ప్రతి బుధవారం కూడా కూరగాయలు ఇవ్వాల క్యాప్సికం కూడా తనే పంపించారు స్వామి. ఇంకా మా ఒక్క పీఠానికే కాదు ప్రతి గుడికి కూడా దేవుడి కంటే ముందు వరుసలో ఉండి అక్కడ కావాల్సిన పదార్థాలు సమకూర్చేటువంటి మంచి గొప్ప మనసున్నటువంటి శ్రీకాంత్ గారు మీకు ధన్యవాదాలు. Ready?